మహాపరిశుద్ధుడు మహాకరుడు మా ప్రభువు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు అనుదినము మన కాచి కాపాడుచు పోషిస్తున్నారు మన ప్రభు అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములను మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టు సోదరులారా. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 103వ కీర్తన 1వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజు పునరుద్ధానమందు తన ప్రాణముతో తానే చెప్పుకుంటున్నాడు. తన ప్రాణముతో తనే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా నీ దేవుడైన యెహోవాను నువ్వు సన్నిధించు, స్తుతించు. ప్రాణమా నీకు ప్రాణమనిచ్చినటువంటి దేవుడిని నువ్వు స్తుతించు. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. ప్రాణం అంటున్నాడు, అంతరంగము అంటున్నాడు. ప్రాణం స్తుతిస్తా. గమనించండి వాక్యం. ప్రాణం ప్రభుని స్తుతిస్తా, కానీ అంతకంటే శ్రేష్టమైనది అంతరంగము ప్రభుని స్తుతించు. మనందరి ప్రాణము ప్రభుని స్తుతిస్తారు, కానీ అందరి అంతరంగము ప్రభుని స్తుతించదు, ప్రభుని కనపరచదు. అందుకే దావీదు పర్టిక్యులర్ గా అంటున్నాడు, స్పెసిఫిక్ గా అంటున్నాడు, నా అంతరంగమా నాలో ఉన్న సమస్తమా అంటే నా ప్రాణము నా ఆత్మ నా శరీరం నీ అధికారం నుంచి నడినెత్తి వరకు నీ నరములు నీ మూర్తులు నీ ఎముకలు నీ రక్తము సర్వం సహా అన్ని కలిపితే అప్పుడు అది అంతరంగము అవుతుంది. నా అంతరంగమా యెహోవాను సన్నిధించు. అంతరంగములో ఉన్న సమస్తమా ప్రభుని స్తుతించు. నిన్న సాయంత్రం శనివారం సాయంత్రం మందిరంలో ఆరాధన జరిగింది. చాలా మంది రాలేదు. ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి లేఖనము వేరుగా ఉండాలి. శనివారం సాయంత్రం ఆదివారం సిద్ధపరిచేటువంటి మెసేజ్ వెరైటీగా ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆదివారం మాత్రమే వస్తే సరిపోదు. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు, నీ ఇంటిలో ఏమన్నది, నీ ఇంటిలో ఏమన్నది. దైవజనుడు అడుగుతున్నాడు, దైవజనుడు ఈ పునరుద్ధానం ముందు ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాడు, మీ ఇంటిలో ఏముంది? అలజడి ఉందా, గోడ ఉందా, అసమాధానం ఉన్నదా, ఏమున్నది మీ ఇంట్లో? ఆశీర్వాదం కావాలని అడుగుతున్నావు ప్రభుని. ప్రభువా నాకు ఆశీర్వాదం ఇవ్వు అని అడుగుతున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ముందు నీ ఇంటిలో ఏముంది అంటున్నాడు. నీ ఇల్లు అంటే నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహమే దేవుని ఆలయమైనటువంటి నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా? ఆ ఆలయంలో ఏమున్నది? నువ్వు ఆశీర్వాదం ఇవ్వడానికి,
నేను ఇవ్వడానికి అంటున్నాడు ప్రభు. నువ్వు అడుగుతున్నావు కరెక్టే, నీకు ఇవ్వాలని నాకు ఉంది. మరి ఏముంది? నాకు కావాల్సిన నీ దగ్గర లేదు కదా, నువ్వు ఎలా అడుగుతావు? ఆ విషయం గురించి ఒక 5 పాయింట్స్ చెప్పాను. మీరు అందరూ చాలా మిస్ అయిపోయారు. ప్రభు చెప్పులైతే శనివారం సాయంత్రం కూడా మందిరానికి మీరు రండి. వస్తే ప్రభు మనతో మాట్లాడతారు. ఈ పునరుద్ధాన మందు దావీదు అంటున్నాడు, నా అంతరంగమున సమస్తమా యెహోవాని సన్నదించును అంటున్నాడు. ఏముంది దావీదు అంతరంగంలో? నా ప్రాణమా యెహోవాని సన్నదించును అన్నాడు. మంచిది, మా అందరం ప్రభువుని స్తుతిస్తున్నాం. అంటే ప్రత్యేకంగా దావీదు అంటున్నాడు, నా అంతరంగమున ఉన్న సమస్తమా. మన అంతరంగములో ఉన్న సమస్తము ప్రభువుని స్తుతించాలి. ప్రభువుని స్తుతించాలి. ప్రభువుని స్తుతించాలి అంటే ప్రభువుని ఏదైతే స్తుతిస్తాడో అది మాత్రమే మన అంతరంగంలో ఉండాలి. అది లేకపోతే మన అంతరంగం ప్రభువుని స్తుతించదు. నువ్వు స్తుతించమన్నా స్తుతించదు. ఎందుకు? దానికి ఇష్టం లేదు. మన అంతరంగంలో ఏదైతే ఉంటుందో దానికి ఇష్టమైతే, అది ప్రభువుకి ఇష్టకరమైనదిగా ఉంటే ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంది. దానికి ప్రభు అంటే ఇష్టం లేదనుకో, మరి ఎలాగో స్తుతిస్తుంది? ప్రభువుని స్తుతించదు. ప్రాణం మాత్రం స్తుతిస్తాడు. ఈ దేహము ప్రభువుని స్తుతిస్తుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ ప్రార్థన, ఆ స్తుతి ప్రభు దగ్గరికి వెళ్ళదు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 51వ కీర్తన 6వ వచనములో దావీదు అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యములో నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు ప్రభువా. ఆ సత్యము నీ హృదయంలో ఉంటే, ఆ సత్యము నీ అంతరంగములో ఉంటే, ఆ అంతరంగము ప్రభువుని స్తుతిస్తుంది. సత్యము నీ హృదయంలో, నీ అంతరంగంలో సత్యము లేకపోతే, అసత్యం ఉంటే ప్రభువుని అసత్యము స్తుతిస్తుందా? ప్రభువుని అసత్యము స్తుతిస్తారా? అబద్ధికులు స్తుతిస్తారా? చెడుతనం కలిగిన వారు స్తుతిస్తారా? ఒకవేళ వారు స్తుతించను, ఆ స్తుతి ప్రభు దగ్గరకు వెళ్ళదు. అందుకే దావీదు అంటున్నాడు, నా అంతరంగమా ప్రభువా, నా అంతరంగంలో ఉన్నటువంటి సత్యమును కోరుచున్నావు. నువ్వు నన్ను కోరడం లేదు. నీకేం కావాలి అంటే సత్యం కావాలి. ఆ సత్యాన్ని నా అంతరంగంలో ఉంది కనుక ఆ సత్యము నువ్వు కోరుచున్నావు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 94వ కీర్తన 19వ వచనములో దావీదు అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, ఎన్నో విచారములు వచ్చాయి ప్రభువా. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఎక్కడికి వెళ్ళిన అవమానాలే, ఎక్కడికి వెళ్ళిన నిందలే ఎన్నో వచ్చాయి, చాలా హెచ్చుగా వచ్చాయి. అయితే నీ గొప్ప ఆదరణ, నీవిచ్చినటువంటి గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది. నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది. మన ప్రాణమునకు నెమ్మది కలుగు చేయాలంటే మన అంతరంగంలో సత్యం. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, విచారములు కలుగుతాయి, దుఃఖము కలుగుతుంది, కలవరాలు వస్తాయి. అయినప్పటికీ నీ అంతరంగంలో సత్యము ఉంటే, నీ అంతరంగంలో సత్యమైనటువంటి యేసుక్రీస్తు ఉంటే, ఆయనే నీకు గొప్ప ఆదరణగా ఉండి ఆ కష్టములో నుంచి, ఆ దుఃఖములో నుంచి, వేదనలో నుంచి, అవమానాలలో నుంచి
నీకు సంపూర్ణమైనటువంటి విడుదల దయచేసి సమాధానం నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాను. మీరు అనుకోవచ్చు, మాకేమున్నాయి గారు, అంతా బాగానే ఉన్నాం కదా. అంతా బాగానే ఉంటావు, అంతా బాగానే ఉంటావు, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఏమీ బాగలేదంట. నాకేమీ బాగలేదు ప్రభా, నాకేమీ బాగలేదు. ఆ బాగాలేదనుకున్నప్పుడే నీలో ఉన్నటువంటి నీ అంతరంగంలో ఉన్న సత్యము నిన్ను ఆదరిస్తే, నిన్ను ఆదరించి నిన్ను బాగు చేస్తాను. ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఒకసారి గొప్ప విచారం కలిగింది. గొప్ప విచారం, ఎంత విచారం కలిగిందంటే, ఎంత దుఃఖం కలిగిందంటే, ఏడ్చి 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 ఇక ఏడవలేకపోయాను అని రాయబడింది. గమనించండి, ఎంత కష్టం వస్తే కానీ, మామూలుగా చిన్న చిన్న కష్టాలు వస్తే జనరల్గా మామూలుగా సిస్టర్స్ అయితే ఏడ్చేస్తారు, బ్రదర్స్ అయితే కంట్రోల్ చేసుకుంటారు. కానీ బ్రదర్స్ కూడా కంట్రోల్ చేసుకోలేనంతగా కష్టం వచ్చినప్పుడు వాళ్ళే కన్నీరు కార్చి ఏడ్చి 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 అలసిపోయి ఇంకా ఏడవలేనటువంటి నీరసమైన స్థితిలోనికి వచ్చాడంటే దావీదు ఎంతగా కృంగిపోయాడు. దావీదు ఏం కోల్పోయాడు? తాను మాత్రమే కాదు, కానీ తనతో ఉన్న వారందరూ కోల్పోయాడు. తాను కోల్పోవడం ఒక ఎత్తు, తనతో ఉన్న వారు అందరూ కోల్పోవడం ఇంకా బాధాకరమైనటువంటి విషయం. తనతో ఉన్న వారు అందరూ కోల్పోయారు. ఆ బాధ చూసి దావీదు ఏడ్చిక ఏడవలేని పరిస్థితులు ప్రభు దగ్గరికి వెళ్ళి, మనుషుల దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాడు ప్రభు దగ్గరికి? దావీదు అంతరంగంలో ప్రభు, దావీదు అంతరంగంలో సత్యం ఉన్నది. ఆ సత్యం దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో ఎవరి వలనైతే నాకు దుఃఖం కలిగిందో, ఎవరి వలనైతే నాకు కన్నీరు కలిగిందో వారిని నేను తరిమేదనా, ఆ అపవాదిని నేను తరిమేదనా, ఆ సైతాను నేను పారదోలి నేను కోల్పోయిన దానిని, నాతో ఉన్న వారు కోల్పోయిన వాటిని తిరిగి నాకు ఇస్తావా ప్రభువా, తిరిగి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నా కుమారుడు దావీదు, నీవు వారిని తరువు, నీవు వారిని తరువు, నువ్వు వారిని గెలుస్తావు. నువ్వు దేన్నైతే నువ్వు కోల్పోయావు, ఏ సంపదనైతే నువ్వు కోల్పోయావు, ఎవరినైతే నువ్వు కోల్పోయావు, వారందరినీ తిరిగి తెచ్చుకుంటావు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా మరి ఎక్కువగా నీకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి రాయబడతాం. దావీదు ఆ సిక్కులతో, దావీదు తనతో ఉన్నటువంటి 600 మంది యోధులు ఉన్నారు. దావీదుతో 600 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. వారందరూ ఫిలిప్పీ దేశంలో ఉన్నటువంటి ఆ సిక్కులలో గుడారాలు వేసుకొని వారు నివసిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఫిలిప్పీల రాజు దావీదు కబురు చేశాడు. దావీదు, నేను ఇజ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయకుడుగా వస్తావా అంటే దావీదు ఫిలిప్పీ రాజు దగ్గరికి వెళ్తే ఆ ఫిలిప్పీ రాజు దగ్గర ఉన్నటువంటి సర్దారులు ఆ రాజుతో అంటున్నారు, ఇదిగో రాజా, నీవు దావీదుని నువ్వు నమ్ముకున్నావు, కానీ ఈ దావీదే మన మహాయోధులైనటువంటి గొల్యాతుని చంపినవాడు. ఇతని సహాయం నువ్వు కోరుకుంటే ఇతడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకి సహాయం చేస్తాడు, కానీ మనకు సహాయం చేయడు, కనుక ఇతని సహాయం మనకు అక్కర్లేదు.
ఇతను పంపించి అప్పుడు రాజు దావీదు అంటున్నాడు, దావీదు నేను నిజముగా నిన్ను నమ్మి ఉన్నాను, కానీ మా శబ్దాలను నమ్మడం లేదు, నువ్వు తిరిగి నీ ఊరికి నువ్వు వెళ్ళిపో. దావీదు తిరిగి తన గ్రామమైనటువంటి సిక్లకు వచ్చి ఈలోపే అమోలేకీయుల శత్రువులు వచ్చి ఆ సిక్రగ్ అనేటువంటి గ్రామం మీద పడిపోయి 600 యోధులు ఆ కుటుంబాలన్నింటినీ తగలబెట్టేసి వారి ఆస్తిని వారు దోచుకుని పోయి వారి భార్యలను పిల్లలను అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. దావీదు చూస్తే ఆ ఊరు ఒక శ్మశానంగా కాలిపోయి బూడిద ఎక్కడున్నది, బిడ్డలు ఏమయ్యారో తెలియదు, భార్యలు ఏమయ్యారో తెలియదు, పిల్లవాళ్ళు ఏమయ్యారో తెలియదు, ముసలి వాళ్ళు ఏమయ్యారో తెలియదు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని చూస్తున్న దావీదు హృదయం తట్టుకోలేక ఏడ్చి 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 సరసి. ఆ సరసిపోతే తనతో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు ఏడుస్తూ ఉంటే వారు దావీదు వల్లనే మనకి ఇంత నష్టం కలిగింది, దావీదుని చంపివేద్దామని రాళ్ళు తీసుకున్నారు. అయితే దావీదు తనతో ఉన్న మనుషులను చూడలేదు, వారి చేతిలో ఉన్న రాళ్ళను కూడా ప్రభు దగ్గరికి దేవుని మందస్మ దగ్గరికి ప్రభు సన్నిధిలో ఆలోచన పెడుతున్నాడు. ప్రభు దేవుని బిడ్డలారా, ఈ కష్ట సమయంలో, ఈ బాధలు, నీ ఇబ్బందులు, నీ అవసరాలను నీతో ఉన్నటువంటి నీ స్నేహితులని, నీ బంధువులని నువ్వు అడగవద్దు, వారిని నువ్వు ఆశ్రయించవద్దు. నీ దేవుడు ఏంటంటే నీ ప్రభువు నువ్వు ఆశ్రయించు. నీ ప్రభు దగ్గరకు రా, అన్యుల దగ్గరకు, నీ స్నేహితుల దగ్గరకు వెళ్ళొద్దు. వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళైనా సరే దేవుని బిడ్డల దగ్గరికి నేను వెళ్ళదు. ముందుగా నీ కష్టాన్ని తీర్చేవాడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను ఓదార్చేవాడు, నీ బాధల్లో నుంచి నిన్ను ఓదార్చేవాడు, నీ కన్నింటిని తుడిచేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు ఆశ్రయమయ్యేవాడు, నిన్ను ఆదుకునేవాడు నీ ప్రభువే. నువ్వు నమ్ముకున్న ప్రభువే. ఆయనే నీ కన్నీరు తుడుస్తాడు. నువ్వు ఆయన దగ్గర, ఆయన సన్నిధికి రా. ఆ కన్నీరు ఆయన సన్నిధిలో కన్నీరు కావచ్చు. అప్పుడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు కోల్పోయినవన్నీ, ఏ అవసరం కొరకైతే ఏది కావాలనుకుంటున్నావో, ఏ ఆశీర్వాదం ప్రభు యొద్ద నుంచి పొందుకోవాలనుకుంటున్నావో, ఏ దీవెన పొందుకోవాలనుకుంటున్నావో, ఏ కష్టం వచ్చిందో ఆ కష్టంలో నుంచి నిన్ను విడుదల చేసి ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు మీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రా. దావీదు కష్టకాలంలో మనుషుల దగ్గరకు వెళ్ళలేదు, మనుషులను ఆశ్రయించలేదు. తన దేవుడు యెహోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు నేను నీ పక్షంగా ఉన్నాను, నువ్వు ఏదైతే కోల్పోయావో, దేని నిమిత్తమైతే నువ్వు ఏడ్చావో అంతకంటే నేను మరి ఎక్కువగా నేను నీకు ఇస్తాను అన్నాడు. అలాగనే దావీదు వెళ్ళాడు, అమాలేకులందరినీ చంపివేశాడు, తన వాళ్ళందరినీ కూడా తిరిగి తెచ్చుకున్నాడు. అంతకంటే మరి ఎక్కువ దోపుడు సొమ్ము దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదము, ఆ దీవెన నువ్వు పొందుకోవాలంటే నీ అంతరంగంలో ఏముండాలా? సత్యం. ఆ సత్యము నీ అంతరంగంలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రభు యొక్క ఆలోచన చేస్తే, ప్రభువు నీ ఆలోచనలన్నింటినీ కూడా సఫలీకృతము చేస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా యెహోవా, నా అంతరంగంలో నీవు సత్యమును కోరుచున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మన అంతరంగంలో సత్యం ఉండాలి, కానీ పగ, అసూయ, ద్వేషము ఉండకూడదు. భగవాని అంతరంగంలో, భగవాని మనస్సులో, భగవాని హృదయంలో ఏముంటుంది? పగ ఉంటుంది. ఏముంటుంది భగవాని అంతరంగంలో? పగ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నీ శత్రువు నువ్వు ప్రేమించు, నీ శత్రువు నువ్వు ప్రేమించు. నీ శత్రువు నీ ఇంటికి వస్తే, ఆకలిగా నీ ఇంటికి వస్తే నువ్వు బయటకు తులసివేయద్దు. నీ ఇంటిలోనికి ఆహ్వానించి అతనికి భోజనం నువ్వు పెట్టు.
నీకు అనేక రెట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని. మరి మన ఇంటికి పగవాడు వస్తే, నీ ఇంట్లో పగ ఉంటే, నీ ఇంట్లో అసూయ ఉంటే, నీ ఇంట్లో ద్వేషం ఉంటే నువ్వేం చేస్తావు? నీ పగవాడిని నీ ఇంటికి నువ్వు రాను, బయటికి త్రోసివేస్తావు. క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. నేను అతనితో మాట్లాడను, నేను వారితో మాట్లాడను, ప్రైజలాడు చెప్పను. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అటు వెళ్తానని ఇటువంటి బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ కూడా ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితి నీకు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి స్థితిని ప్రభువునందు భయభక్తులు కలిగి నువ్వు కాపాడుకోగలగని, నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చూసి నీవు హేళన చేయకూడదు, నువ్వు ఎగతాళి చేయకూడదు, నీవు ఆ వ్యక్తిని ద్వేషించకూడదు. అతనికి ఉన్నటువంటి తక్కువ స్థితిని బట్టి నువ్వు ద్వేషించకూడదు. అతడు అబద్ధికుడైతే, అతడు అన్యాయస్తుడైతే నువ్వు ద్వేషించవచ్చు. కానీ అతను అన్యాయస్తుడు కానప్పుడు, అతను అబద్ధికుడు కానప్పుడు నీవెందుకు నిన్ను హెచ్చించుకొని అతనిని కించపరుస్తావు, అవమానపరుస్తావు, దూరంగా ఉంటావు. ఎదురుగా కనిపించినా కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్న క్రైస్తవులు ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డల మీరైతే అలాగా ఉండకూడదు. గతంలో ఒక మెసేజ్ చెప్పాను, అలాగా ఉండకూడదు. ఇదే మాట నేను చెప్పాను, అలాగా ఉండకూడదు, ఎలాగా ఉండాలి అని చెప్పాను. మరి మీరు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్పినట్టు మరొకసారి ఆ యొక్క వాక్యాన్ని గురించి మనం ధ్యానించవచ్చు. భగవాన్ని మా అంతరంగంలో పగ ఉంటుంది. ఎవరి అంతరంగంలో అయితే పగ ఉంటారో వాడు అబద్ధికుడు. అబద్ధికుల హృదయంలోనే పగ ఉంటుంది. అబద్ధాలు చెప్పే వాళ్ళ అంతరంగంలోనే, హృదయంలోనే పగ ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో సొలొమోను అంటున్నాడు, అంతరంగమందు పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఇస్తారా? దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 5వ కీర్తన 9వ వచనంలో దావీదు అంటున్నాడు, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చికములాడుదురు. ఎవరంటే ఎవరి అంతరంగములో అయితే పగ ఉంటారు, ఎవరి జీవితంలో అయితే పగ ఉంటారు, వారి నోట వారు యథార్థముగా ఉంటారు. యథార్థమైన మాటలు వారి నోటితోటి రావు. ఎందుకు రావు? వారు అబద్ధికులు కనుక. వారి అంతరంగంలో పాపం ఉన్నది కనుక, వారి అంతరంగంలో పగ ఉన్నది కనుక రాయబడుతుంది. వారి అంతరంగమున నాశనకరమైనటువంటి గుంట, వారి కంఠము తెరచిన సమాధి. తెరచిన సమాధి. కొంతమంది మాటలు మాట్లాడితే ఆ మాటలు ఎలాగా ఉంటాయంటే తెరచిన సమాధిలాగా ఉంటాయి. సమాధిని తెరిస్తే ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? మనం అక్కడ ఉండగలమా? భయంకరమైనటువంటి దుర్గంధం ఉంటుంది. ఆ సమాధిలో కుళ్ళిపోయినటువంటి ఆ సమాధిలో పురుగులు ఉంటాయి, దుర్గంధం ఉంటుంది. అటువంటి అంతరంగము కలిగిన నీవు ప్రభువుకు విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తాడా? నీకు జవాబిస్తాడా? నీ కష్టాలు తీరుస్తాడా? నీ కన్నీరు తుడుస్తాడా? నిశ్చయముగా తడవు. ఎందుకు? నువ్వు మాట్లాడే
ప్రతి మాట, నువ్వు ఏ మాట మాట్లాడతావో నీకే తెలియదు. అది సందర్భానుసారముగా ఉంటుందా, అసందర్భానుసారముగా ఉంటుందా తెలియదు. నీ మైండ్లో ఏం ఆలోచిస్తావో తెలియదు. నీ హృదయంలో ఏముంటుందో నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా అలానే ఉంటుంది. నీ మాటలు అసభ్యకరమైనదైతే నీ అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, అది తెరచిన సమాధి. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు కోరుకుంటున్నాడు మన అంతరంగంలో ఆయన ఏం కోరుకుంటున్నాడు? సత్యం కోరుకుంటున్నాడు. ఈ అంతరంగంలో సత్యం ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అది ప్రభుకి ఇష్టమైనటువంటి మాటగా ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వారికి ఆదరణ కలిగించేటువంటి మాటలు మనము మాట్లాడాలి. ఇచ్చిన మాటలు మాట్లాడకూడదు, పల్లెపు మాటలు మాట్లాడకూడదు, కొంచె మాటలు మాట్లాడకూడదు, అసూయతో కూడినటువంటి మాటలు మాట్లాడకూడదు. మనం మాట్లాడేటప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము మన పెదవులు వాక్యమైనటువంటి అగ్ని చేత దహించబడినప్పుడు ఏ విధముగా మాట్లాడతామో అటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలు మాత్రమే మనము మాట్లాడాలి. అలా నువ్వు మాట్లాడాలంటే నీ అంతరంగంలో సత్యము ఉండాలి. నీవు గర్వంతో మాట్లాడితే, నీవు అసూయతో మాట్లాడితే నీవు ప్రభు సన్నిధిలో నీవు నిలవడు. డాంబికులు యెహోవా సన్నిధిని నిలవడు. గర్విష్ఠులు యెహోవా సన్నిధిలో నిలబడలేదు. గర్విష్ఠులు యెహోవా యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు పొందుకొనలేదు. నీవు గర్విష్ఠుడు అయితే దేవుడు నీవు ఉన్నటువంటి స్థానములో నుండి, నీకున్నటువంటి ఆ మంచి స్థితిలో నుండి ఆయనను బయటికి త్రోసివేస్తాడు, బయటికి నెట్టివేస్తాడు. డాంబికులు యెహోవా సన్నిధిలో నిలవలేదు, ఆయన సముఖములో ఉండలేదు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు రాయబడుతుంది. అక్కడ ఉజ్జియా అనేటువంటి యోధారాజు ఉన్నాడు. 57 సంవత్సరాలు ప్రభు అతనికి తోడయుండి ఆయన రాజ్యాన్ని సమాధానముగా స్థిరపరిచి, సంతోషము సమాధానము అది ఆ యొక్క యూదా దేశంలో ఉజ్జియా పరిపాలన. అయితే ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఉజ్జియాలో గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది. గర్వం వచ్చి అతిశయం వచ్చి యాజకులు చేయవలసినటువంటి పనిని, యెహోవా బలిపీఠం మీద ధూపమార్తని అర్పించవలసినటువంటి యాజకులు చేయవలసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పనిని తనకున్నటువంటి అధికారమును బట్టి, రాజరికమును బట్టి గర్వపడి అతిశయించిన వాడై ఆ బలిపీఠం మీద ధూపార్తి వేయడానికి వెళ్ళినప్పుడు యాజకులు అందరూ కూడా రాజుని వద్దు 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 అని చెప్పినా వినలేదు. చివరికి సాహసించాడు. నాకేంటి అనుకున్నాడు, నన్నెవరు ఆపలేను అనుకున్నాడు. అందరూ చూస్తుండగానే అతని నుదుటి మీద కుష్టి వ్యాధి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. నాకు ఇంక అడ్డే లేదనుకున్నా, నన్నెవరు ఆపలేరు అనుకున్నా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచిన తర్వాత అంతకంటే మరి ఎక్కువగా నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే ప్రభువు మరి ఎక్కువగా దీవిస్తాడు. నిన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే నాకేంటి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ స్వభావం నీ మనసులో వస్తాడు, నీ అంతరంగంలో వస్తాడు. ఆ దినమునే అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి పాతాళంలోనికి దేవుడు నిన్ను పడవేస్తాడు. అప్పుడు నువ్వు ఎంత బాధపడినా, ఎంత కన్నీరు కాచినా నీ ప్రార్థన ప్రభు దగ్గరికి గర్విష్ఠుని ఆయనే నాశనం చేస్తాడు. ఇప్పుడు ఉజ్జియాకి రాజ్యం లేదు.
అధికారం లేదు, పరపతి లేదు. ఊరు వెలుగులకి తరిమి వేశారు. కుష్టి వ్యాధులు కలిగిన వాళ్ళని ఊరిలో ఊరు బయట ఒక టెంట్ వేసి రుచిగా తాను బ్రతికినంత కాలం కూడా ఆ టెంట్లోనే ఉండి అక్కడే ఏంటి నీ పరిస్థితి? ఈ పరిస్థితి దేవుడు నీ యథార్థతను ప్రేమించి నీ ఉన్నతమైనటువంటి రాతను కానిస్తే చివరికి దేవుణ్ణి నువ్వు తృణీకరించి ప్రభు సముఖాన్ని తృణీకరించావు కనుక శిక్ష అనుభవించావు. నీ హృదయంలో నీ అంతరంగంలో గర్వము ఉండకూడదు, అతిశయము ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అంటున్నాడు 40వ కీర్తన 4వ వచనంలో, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక. గర్విష్ఠుల్ని మీరు లక్ష్య పెట్టరు, అలాగే అబద్ధాలు చెప్పేవాడిని మీరు లక్ష్య పెట్టరు. అంటే అబద్ధాలు చెప్పేవాడి సహవాసం మీరు చేయకండి, గర్విష్ఠుల సహవాసం మీరు చేయకండి. ఆ రెండింటిని మానవేసి యెహోవాను నమ్ముకున్నవాడు ప్రభువును నమ్ముకోండి. ప్రభు చేస్తాడు గుణపక్షంగా గొప్ప కార్యములు. క్రైస్తగా హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఆయన లోకాసు వార్త 11వ అధ్యాయం 37, 39 వచనాల్లో ప్రభు అంటున్నాడు, ఒకసారి ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిస్తే ప్రభు శిష్యులతో కలిసి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ పరిసయ్యుడు భోజనం ఏర్పాటు చేశాడు. ప్రభు గారు వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర, భోజన బల్ల దగ్గర కూర్చున్నాడు భోజనం చేయడానికి. అప్పుడు ఆ పరిసయ్యుడు అంటున్నాడు, ఏంటి భోజనం చేయడానికి ముందు స్నానం చేసి భోజనం చేయాలి కదా, ఈయన వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి భోజనానికి ప్లేట్ దగ్గర కూర్చున్నాడు ఏంటి అని అనుకుంటున్నాడు. అయితే ప్రభువు అతని మనసులో మాట గ్రహించి ఏమన్నాడు చదవండి. అందుకు ప్రభువు ఇట్లానే, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. ప్రభు అంటున్నాడు, ఓ పరిసయ్యుడా, నేను స్నానం చేయకుండా భోజనం చేస్తున్నానని చెప్పి నువ్వు నన్ను విమర్శిస్తున్నావు. నీవు పరిసయ్యుడు, ధర్మశాస్త్రం అని తెలిసిన వాడు. అయితే మీరు గిన్నెయు పల్లెమును అంటే ప్లేట్ని, గిన్నెల్ని పైన బాగా సోప్ వేసి, విమ్ పౌడర్ వేసి, బాగా లిక్విడ్ వేసి కడుగుతారు. దానికి ఏదో బట్టి ఉన్నది, దాంట్లో తినకూడదని. కానీ నీ అంతరంగంలో ఉన్న మాలిన్యముల గురించి మీరు ఆలోచించండి. నీ అంతరంగములో ఉన్నటువంటి మాలిన్యము, నీ అంతరంగములో ఉన్నటువంటి అశుద్ధము, నీ అంతరంగములో ఉన్నటువంటి మట్టి, ఆ పాపం అనేటువంటి మట్టి దానిని మీరు శుద్ధిపరచుకోరు. మా హృదయంలో అయితే, మా అంతరంగంలో అయితే సత్యం అన్నది, ఏ అబద్ధము లేదు, ఏ మట్టి లేదు, ఏ పాపము లేదు. కనుక ఓ పరిశీలిగా ముందు నీ అంతరంగాన్ని నువ్వు శుద్ధిపరచుకో. ప్రభు అంటున్నారు మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాలలో ప్రభు మన అంతరంగంలో ఏమన్నదో మనకు మరొకసారి బయలుపరుస్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20, 21, 22, 23. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమములు, మత్సరములు,
ప్రభు అంటున్నాడు, మనల్ని అపవిత్రపరిచేది మనల్ని అపవిత్రపరిచేది మనము ధరించేటువంటి వస్త్రములు కావు, మనం ధరించేటువంటి బట్టలు కావు. మనం ఎంత ఖరీదైనటువంటి బట్టలు వేసుకున్నాం, చాలా అందంగా తయారైనా, ఎన్ని సెట్టు బట్టలు కొట్టుకున్నా, నీ అంతరంగము మలినమైతే, నీ అంతరంగములో ప్రభుకి ఇష్టమైనవి లేకపోతే, నీ అంతరంగము ప్రభుకి ఇష్టమైనదిగా లేకపోతే, నీవు పైకి ఎంత బాగా కనిపించినా, ఎంత వేషధారణ నీకున్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించు. మనం వేసుకునేటువంటి బట్టలను బట్టి, మనం రాసుకునేటువంటి పౌడను బట్టి దేవుడు మనం ఆశీర్వదించదు. మన హృదయంలో ఉన్న సత్యమును బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగముననున్న సమస్తమా, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఎందుకంటే మన హృదయము మన మాట వినదు. మన హృదయము మోసకరమైనది. ఎర్మియా భక్తుడు అంటున్నాడు 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. మనం బాగు చేసుకోవాల్సింది ఈ శరీరానికి వచ్చినటువంటి ఈ వ్యాధిని కాదు. ఈ వ్యాధిని డాక్టర్స్ ఉంటారు, లోక సంబంధమైన డాక్టర్. కానీ మన హృదయంలో ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉంది. ఆ వ్యాధిని మనం బాగు చేసుకోవాలి. ఆ వ్యాధిని బాగు చేసేవాళ్ళు ఈ లోకంలో లేరు. ఆ వ్యాధిని బాగు చేసేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కనుక ఆ వ్యాధి మన హృదయంలో లేకుండా మన ప్రభువుని ఆశ్రయించాలి. ప్రతివాని హృదయము కూడా, ప్రతివాని హృదయాంతరంగము అగాధము రేపు. మన హృదయము ఎంత లోతుగా ఉంటుందంటే, సముద్రపు అగాధము ఎంత లోతుగా ఉంటుందో అంత లోతుగా ఉంటుంది. సముద్రపు అగాధము ఎంత లోతుగా ఉంటుందో అంత లోతుగా ఉంటుంది మన హృదయం. కనుక ఆ హృదయాంతరంగములో ఉన్నటువంటి వ్యాధిని మనము బాగు చేసుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభువు ఆయన మనుషుల యొక్క బాహ్య సౌందర్యాన్ని ఆయన లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నీ సౌందర్యాన్ని చూడడు, నీ ఎత్తును చూడడు, నీకున్న బలమును చూడడు, నువ్వు ధరించిన వస్త్రములను చూడడు. ఆయన నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగాన్ని చూసి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని నీ శరీరాన్ని చూసి ఆశీర్వదించడు. ఎందుకనగా నీ దేవుడైనటువంటి యెహోవా పరమ దేవుడును, పరమ ప్రభువును, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఆయన నరులను లక్ష్య పెట్టేటువంటి దేవుడు కానే కాదు. ఆయన పరమదేవుడు, పరమ ప్రభు, ఆయన మహా పరాక్రమవంతుడు, ఆయన భయంకరుడైన దేవుడు. ఆయన నరులను లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన హృదయములను లక్ష్య పెట్టేటువంటి దేవుడు. యోగ్రామని చాప్టర్ 10:17 రాయబడతారు. సమూయేలు మొదటి గ్రంథం 16:7 సమూయేలు ప్రవక్త యెహోవా చెప్పిన ప్రకారం యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించమని దేవుడు పంపిస్తే
సమూయేలు ఆ తైలపు బుడ్డును తీసుకొని యెష్షయి కుమారుడు ఒకరిని అభిషేకించడానికి బయలుదేరి వచ్చాడు. యెష్షయి ఇంటికి వచ్చి అడుగుతున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అన్నారు. దైవజనుడా, నీవు వచ్చిన కారణం ఏమిటి? ఇదిగో నా దేవుడు ఒకరిని అభిషేకించమన్నాడు. అప్పుడు యెష్షయి తన పెద్ద కుమారుడైనటువంటి ఎలీయాబును తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెట్టి, ఎలీయాబు మంచి ఎత్తు కలిగిన వాడు, అందమైన వాడు, బలమైన వాడు, చూడడానికి రాజుకు తగినటువంటి యోగ్యత ఉన్నవాడిగా ఉన్నాడు. సమూయేలు చూసి అనుకున్నాడు, నా పని చాలా సులువైపోయింది, దేవుడు ఇతరుని ఎన్నుకున్నాడు, ఇతరుని నేను అభిషేకిస్తానని అతని దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళాడో దేవుడి స్వరం సమూయేలు వినిపిస్తుంది, సమూయేలు నేను ఇతన్ని త్రోసివేశాను. నేను ఇతన్ని త్రోసివేశాను. ఇతను నువ్వు అభిషేకించద్దు. నువ్వు అతని రూపాన్ని చూస్తున్నావు, అతనికున్న బలమును చూస్తున్నావు, అతనికున్న ఎత్తును చూసావు, కానీ నేను మనుషుల యొక్క పై రూపమును లక్ష్య పెట్టేవాడను కాదు. నేను మనుషుల యొక్క పై రూపమును లక్ష్య పెట్టేవాడను కాదు. నేను ఆత్మను, అంతరంగమును నేను లక్ష్య పెట్టేటువంటి దేవుడును. ఇతడు రాజుగా ఉండటకు యోగ్యుడు కాదు అన్నాడు. క్రైస్తవ దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడో పొలంలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. తృణీకరింపబడిన వాడు, నిర్లక్ష్యం చేయబడిన వాడు, గృహంలో నుండి నెట్టివేయబడిన వాడు, తన సహోదరుల చేత నిర్లక్ష్యం చేయబడిన వాడు, అయితే దేవుని చేత ఎంపిక చేసుకొనబడిన వాడు. ఎందుకంటే దావీదు హృదయంలో సత్యం ఉన్నది, దావీదు హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దావీదు హృదయంలో పరిశుద్ధత ఉన్నది. కనుక దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నుకొని ఉన్నతమైనటువంటి ఒక స్థితి, ఉన్నతమైన కుటుంబముగా, అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, ఈ లోకము నిన్ను నెట్టివేసిన, ఈ లోకము నిన్ను తృణీకరించిన, నువ్వు పరిశుద్ధత గలవానివైతే, నీ హృదయంలో సత్యం ఉంటే, నీ హృదయంలో ప్రభు ఉంటే, ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యున్నతమైనటువంటి స్థితిలోకి ఆశీర్వదిస్తాడు. ఆయన హృదయాన్ని చూసేటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల్ని చూచెను, వారి యందు లక్ష్యం ఉంచెను అని రాయబడుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం 25 వచ్చింది. వారిని చూశాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, వాళ్ళందరూ చూస్తున్నాడు. కానీ ఆయన చూసిన వారందరి మీద ఆయన గురి నిలబడు, ఆయన గురి ఉండదు, ఆయన లక్ష్యం ఉండదు. ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ జీవితం ఏ స్థితిలో ఉన్నదో, నీ హృదయాంతరంగం ఆయనకి ఇష్టమైనదిగా ఉన్నదో లేదో చూసుకొని అప్పుడు ఆయన నీ మీద లక్ష్యం ఉంచుతాడు. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని చూశాడు, వారి కష్టాన్ని చూశాడు, వారు పడుతున్న బాధను చూశాడు, వారి ఆకలిని చూశాడు, వారి కన్నీటిని చూశాడు, చూసి వారి ఆత్మతో వారు చేస్తున్న ప్రార్థనను చూశాడు, వారి మూలుగులను చూశాడు. అప్పుడు దేవుడు వారి మీద లక్ష్యం ఇచ్చాడు. వారి బంధకాల నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేళ్లు ప్రవహించు కనాన దేశంలో వారిని తోడుకుని వెళ్ళాడు. బంధకాలలో, శ్రమలలో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని తిరిగి పాలు తేళ్లు ప్రవహించేటువంటి కుటుంబముగా
ఆశీర్వదింపబడినటువంటి కుటుంబముగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయాంతరంగంలో సత్యమును కోరుకుంటున్నాడు. ఆ సత్యము నీ హృదయంలో ఉండాలి అంటే, నీ హృదయాంతరంగంలో ఉండాలి అంటే నీకు కావలసిన కన్నీటి ప్రార్థన నీకు కావాలి. కన్నీటి ప్రార్థన కావాలి. మూలుగులతో కూడినటువంటి ప్రార్థన కావాలి. అప్పుడు ఆ ప్రార్థన, ఆ మూలుగులు ప్రభు దగ్గరికి నీ ప్రార్థన చేరవేస్తాయి. లాజరు చనిపోయినప్పుడు మార్తా ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభుని అడిగింది, కానీ ప్రభు మార్తకు సమాధానము చెప్పలేదు. కానీ మరి ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభు పాదాల మీద పడింది, కన్నీరు కార్చింది, హృదయ భావనతో మూలుగులతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. ఆ కన్నీటిని చూశాడు, ఆ మూలుగులను చూశాడు, ఆ వేదన చూశాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక మరి ఆ లాజరు సమాధి ఎక్కడ? నా కుమారి, నా కుమారుడా, నీ శ్రమ ఎక్కడ? నీ బాధ ఎక్కడ? నీ కుమారుడికి ఏం కావాలి? నీ కుమార్తెకి ఏం కావాలి అని ప్రభు నిన్ను అడగాలి అంటే, ఆయన అడగాలి అంటే నీ అంతరంగంలో ఆయన ఉండాలి. ఎవరు ఉంటారా? ప్రభు ఉంటారు. మా బిడ్డలకి 10th క్లాస్లో 10/10 ర్యాంక్ రావాలండి, MBBS సీట్ కావాలండి, లేకపోతే ఇంజనీరింగ్ సీట్ కావాలండి, IAS కావాలండి, IPS కావాలండి, లేదా కలెక్టర్ అవ్వాలండి, గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వాలండి అంటే ఎలాగవుతారు? అవ్వాలి అంటే నీ బిడ్డల ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి బిడ్డల ప్రభు సన్నిధిలో కన్నీటితో, గోజాడి, మూలుగుతో, ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ప్రార్థన ఆలకించి వారు నీవు ఊహించిన దానికంటే, నీవు కావాలనుకున్న దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే మరి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నీ బిడ్డల్లో ఉంచుతాడు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ప్రభు మీ అందరికీ అనుగ్రహించుగా. ఆమేన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పేతురు అంటున్నాడు, మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఏమంటున్నాడు పేతురు? మీ హృదయాలలో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు, మీతో నాతో కూడా మాట్లాడు. ఏమని? మీ హృదయంలో క్రీస్తుని, ప్రభువుని ప్రతిష్ఠించండి. మన హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువే మన హృదయంలో ఉంటే, సత్యమే మన హృదయంలో ఉంటే మన అంతరంగము, మన హృదయము పరిశుద్ధముగా ఉంటుంది, ప్రభుకి ఇష్టమైనదిగా ఉంటుంది. కనుక ఈ లోక సంబంధమైనది, ఈ బాహ్య సంబంధమైనది కాక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టుగా సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయాలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మన హృదయపు అంతరంగ స్వభావంకి మనకు అలంకారముగా ఉండాలి, కానీ ఈ లోక సంబంధమైనది కాదు. మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి, సత్యమును ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు నువ్వు ఏది అడిగితే ప్రభు అది నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి అనుభవం ప్రభు మీ అందరికీ అనుగ్రహించాలి కాక ఈ కొద్ది మాటలు ప్రభు నిరుపులు ఆశీర్వదింపబడను. ఆమె తల వచ్చి ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపన్నుడవు సర్వకృపానిధివగు మా ప్రభువా యేసు, ఈ పనులు దామనలను నిదాస్తుని మీరు అభిషేకించి మీరు మాతో మాట్లాడినటువంటి లేఖనమును బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యముల ప్రభ, వాక్యములు విన్న వారందరూ ఆ వాక్యములు వారి హృదయములో భద్రపరచు. వారి అంతరంగ స్వభావం మీకు ఇష్టమైన దానిగా వారి అంతరంగములో సత్యమును భద్రపరచగలిగా, సత్యమును స్థాపించగలిగా, క్రీస్తు ప్రభుని స్థాపించగలిగా వారు ప్రార్థన చేసేటువంటి కృప అనుగ్రహించండి. అటువంటి ప్రార్థన చేసిన వారందరినీ బహుగా దీవించి బహుగా ఫలింపచేసి మీరే మహిమ పొందుతున్నామని
యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచూ పొందినాం మా పరలోకమున తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ, ఇంకా రాలేకపోయిన వారందరికీ, వాక్యంలో ప్రకటించినటువంటి దైవజన వారి కుటుంబంలో, యూట్యూబ్ ద్వారా వాక్యం నిర్మించిన వారందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులను ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.